ఏమైంది? ఏంటే? ఏం కారు తోలటమే ఇది? నేను కాదు, ఆంటనీ జీప్ ముందు రావడంతో బ్రేక్ వేశాను. యారా నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావా? మిమ్మల్ని మాత్రమే కాదు, ఆ ఫాదర్ ని కూడా. ఎందుకని? అవును, ఆ అమ్మాయి పెట్టుకున్న గొడవలకి ఇప్పటికి 8వ సారి వెళ్ళొస్తున్నాను ఆ కాలేజీ వరకు. కనీసం అర్థం చేసుకుంటేగా. ఒక్కొక్కసారి నచ్చ చెప్పడం, ఇంటికి రావడం కాల్ వచ్చేస్తుంది. ఇదిగో డీజే, దగ్గరకు వచ్చేసారా? నేను ప్లేన్ లో రావట్లా, జీప్ లో వస్తున్నా. పెట్టేయండి. ఇదే పనే, ఆపండి. సరే బండి తీవే. నువ్వేంటి అలా చూస్తున్నావు వాడిని? నేను అతన్నే చూస్తున్నానని మీకెలా అర్థమైంది? ఆంటనీ మంచి బలవంతుడు, వీరుడు కదే. అబ్బో, I told you she is dangerous and notorious. She is an inborn criminal. ఆ పిల్లడు గనక ఆపకపోయి ఉంటే ఈ పాటికి ఈ అమ్మాయి వీడిని చంపేసుండేది. ఇక తను ఒక నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఎక్కడైనా డిటెన్షన్ సెంటర్ కి తీసుకెళ్లి దీన్ని పడేయండి. ఐఎమ్ గోయింగ్ టు టర్మినేట్ యూ. సార్ ఒక నిమిషం, అసలు ఏం జరిగింది? అరే, వీడిని చూస్తే నీకు అర్థం అవట్లేదా? ఆగండి సార్, అడుగుతున్నానుగా. చెప్పరా, ఏంటి గొడవ? నేనంటే ఇష్టం అని చెప్పాడు. అదే కదా, నాకు ఇష్టం లేదని నేను చెప్పాను. అదేనా సమస్య? నువ్వు వెనకే పడుతున్నాడు, వెనకపడి అసహ్యంగా మాట్లాడుతున్నాడు, నాకు తెలియకుండా వీడియోలు తీస్తున్నాడు. నేను ఓపికగా ఉండాలని అనుకున్నాను. నన్ను బ్లాక్ చేసినప్పుడు అడ్డు తప్పుకోని చెప్పాను. అప్పుడు ఈ కుక్క ఏమన్నాడంటే, వాడేమన్నాడు? నీ బాబుని చంపిన వాడితో పడుకునేదాను కదా నువ్వు అని. కొట్టు, వాడిని కొట్టు, కొట్టు. వాట్ నాన్సెన్స్! ఈయన చేసే రౌడీజం చూడడానికి దెబ్బకు దెబ్బ. సెక్యూరిటీ కాల్, సెక్యూరిటీ ఇతని బయటికి కట్టేయమని చెప్పు. సార్, నేను చూస్తూనే ఉన్నాను, మీరు తనతో ఇలాగే మాట్లాడుతున్నారు. ఎవరు తప్పు చేసినా మీరు తననే తిడుతూ ఉన్నారు. మీరు తనని డిస్మిస్ చేయాలి, అంతేగా? తన చదువు ఏమైపోతుందనని నేను ఇంతవరకు ఆగాను. నువ్వెవడరా? నిన్ను చూసిన రోజే నీకు టార్గెట్ పెట్టా. నువ్వు తనని డిస్మిస్ చేస్తావా? చేపే. ఇంకోసారి తన విషయంలో కనుక నువ్వు జోక్యం చేసుకున్నావు అంటే నా కొడక నీకు దగడి దిబుడే. నా గురించి కొంచెం బయట అడిగి చూడు. పేరు ఆంటోనీ, నాకు లోకల్ గార్డియన్ని. అర్థమైందా? రమ్మా. టార్జన్,
உன் பெயில் அப்ளிகேஷன் ரிஜெக்ட் ஆயிடுச்சு. போலீஸ் சூப்பரண்டன்ட் பொண்டாட்டிய சுட்டுட்டு அப்படியே போயிடலாம் நினைச்சியா? தமிழ்நாடு போலீஸ்டா, நீ எங்கேயும் போக முடியாது. இந்த ஜெயில தான் உன்னோட சாவு. వీణ్ణి హాస్పిటల్ నుంచి తీసుకొని తిన్నగా ఇంటికి వచ్చారు. నేనే చెప్పాను మీరు ఇక్కడే ఉంటారని. లారెన్స్ వాళ్ళ తమ్ముడు కొడుకుని తెలిసే వాడు ఇలాంటి పని చేశాడన్నా. నువ్వు వీడిని ఇంటికి తీసుకువెళ్ళు. ఏం చేయాలో నాకు తెలుసు. సరే అండి, రారా. சார், லாரன்ஸ் காலிங். சொல்லுங்க லாரன்ஸ். దండపాణి సార్, టార్జన్ కేసు ఏమైంది? அடுத்த వారం కోర్టులో హియరింగ్ ఇருக்கு, కండిపా கிடைக்கும். సార్ మీరు ఏం చేస్తారో తెలియదు, అతనికి జామీన్ దక్కాలి. యూ డోంట్ వరీ. మాస్టర్, ఆ తన్నులు తిన్నవాడు లారెన్స్ తమ్ముడు కొడుకే. అది కాదు మాస్టర్, ఆ అమ్మాయి తనకు చుక్కలు చూపించిందా? ఇన్ని నక్షత్రాలని మనం క్రిస్మస్ కూడా చూడలేం. తనకెంత పవర్ రా. నేను ఆ ప్రిన్సిపాల్కి వార్నింగ్ ఇస్తున్నప్పుడు తన మొహంలో ఒక సంతోషం కనిపించింది. ఆడి ముందు గెలిచినందుకు కాదు, మొట్టమొదటిసారి ఒకరు తోడుగా ఉన్నందుకు నాకు బాగా అర్థమైంది. పాపం. నీకేమైందన్నా? ఆ అమ్మాయి విషయంలో మీరులా లేరు కదా. తను కూడా చిన్నపిల్లగా, తోడుగా ఉండే తల్లి కూడా పోయింది. ప్రతి ఒక్కళ్ళు తన వెంటపడి గేలు చేస్తూ ఉంటే తను మాత్రం దేవతల మరి వరాలిస్తా. జేమ్స్, నువ్వు బయలుదేరు. నేను ఇప్పుడు చర్చికి వెళ్ళాలి, నాకు కొంచెం ప్రార్థన. ఫాదర్, ఆ అమ్మాయి విషయం వేరే ఎవరికైనా అప్పగించచ్చుగా. ఇప్పుడు ఇది ఎన్ని కేసులు అయ్యాయో తెలుసా? వీటన్నిటికీ మాస్టర్కి టైం లేదు కదా. ఏంటి, ఆండ్రూస్ అలా చెప్పాడా? నువ్వు వాడికి ఫోన్ చేయి. అరే బాగా కాదు. ఎదుగో కాలుస్తున్నా. హలో మాస్టర్, ఆ. ఫాదర్ మీతో మాట్లాడతారట. ఇస్తున్నాను. ఏంట్రా? నేనే. ఏంటి ఫాదర్? ఆ అమ్మాయి వల్ల నీకేదైనా ప్రాబ్లం గా ఉందా? తన వల్ల నాకు ప్రాబ్లం? ఒకవేళ ఏదైనా ఏర్పాటు చేయమంటే నేను చేస్తాను. ఓ లేదు లేదు, అలాగే వదిలేద్దాం. సరే, నేను ఇప్పుడు జేమ్స్ ఎందుకు పిలిచానంటే, వచ్చే వారం మీ అమ్మ నాన్న చెల్లి చనిపోయిన రోజు వస్తోంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటాం. సరిగ్గా సమయానికి నువ్వు మాత్రం చర్చిలో ఉండాలి, అర్థమైందా? ఓ, మన ఆర్ఫనేజ్ లో ఉన్న పిల్లలందరికీ చక్కగా బిర్యానీ పెట్టిద్దాం. అలాగే, నువ్వు చెప్పినట్టే చేద్దాం. సరే, ఉంటాను. మా ప్రియమైన ప్రభువా, ఈ సమాజాన్ని, ఈ భవనాన్ని, మమ్మల్ని అందరినీ సంపూర్ణముగా ఆశీర్వదించుము, ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు. ఆమేన్. ప్రభువు అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. రండి వెళ్ళి కూర్చోండి. నా టీచర్. రండి. యాంటనీ, మీరు త్వరగా కాలేజ్కి రండి. టీచర్, ఈ రోజు మా కుటుంబ సభ్యుల సంవత్సరికం చేస్తున్నా. యాంటనీ, స్ట్రైక్ జరుగుతుంది. యాండ్ మీరనే పోరాటం చేస్తుంది. స్ట్రైకా? ఏం స్ట్రైక్? తనకి తానే కొయ్యి తీసుకుంటుంది. యాంటనీ, మీరు తొందరగా రావాలి.